మాతృదేవోభవ. ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను, ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. ఓజస్సార మహాకవిత్వ ధిషణాయోగమ్ము దీపింప, నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపు మా తల్లిరో. నీ తేజంబును నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపు మా తల్లిరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 163వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు ఇప్పుడు వింటారు. విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణుడు మాట. ఏ రూపాన్ని చూసి అర్జునుడు భయపడి విరమించుకో విరమించుకో, మా బావలా అయిపో మా బావలా అయిపో, నువ్వు పూర్వం ఎలా ఉన్నావో అలాగే ఉండు అన్నాడు. అసలు ఆ రూపం ఎంత గొప్పదో కృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః. అర్జున, ఎవ్వరికీ చూపించని దివ్యమైన రూపాన్ని నీయందు ప్రేమతో నీయందు అభిమానంతో నీకు చూపిస్తే విరమించుకోమంటామేమిటయ్యా? న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః. ఏవం రూపస్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఏవం రూపస్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఇప్పుడు చెప్పండి భగవద్గీతకు అర్థం. పైపే మాటలేవో చెప్పుకుని కాలక్షేపం చేసి ఈ శ్లోకానికి ఓ పుణ్యం, ఆ శ్లోకానికి ఓ పుణ్యం, ఈ అధ్యాయానికి ఓ మహత్యం, ఆ అధ్యాయానికి ఓ మహత్యం. అసలు ముందు గీతా మహత్యం ముఖ్యం గీత కంటే. పైగా మహత్యం లేకపోతే పుస్తకం కాదు. అంతా చదివి మహత్యం చదవకపోతే కుదరదు. ఎందుకు ఆ మహత్యం పనిలేక ముందు పుస్తకం చదువు. మహత్యం గీతలోది కాదు. గీతా మహత్యం వేరే ఎవరో రాశారు. ఎక్కడైనా రాయని, ఎవరైనా రాయని. గ్రంథం రాశాక కదా గ్రంథం మహత్యం. మనకు మహత్యం గురించి ఆలోచిస్తున్నాము అంటే గ్రంథం మనకు అక్కర్లేదు. కాబట్టి మనకి తినే పదార్థాలు కూడా పదార్థాలు రుచి తక్కువ, కడుపు నొప్పి ఎక్కువ. మరి ఫలితమేగా మనకు కావాల్సింది. ఇందులో మనం ఆలోచించాల్సింది గ్రంథమైనా భోజనమైనా ఏదైనానండి, గ్రంథం చదివేటప్పుడు ఉండే ఆనందం ఫలితం వల్ల ఉంటుందా? అన్నం తినేటప్పుడు కలగని ఆనందం దాని ఫలితం వల్ల కలుగుతుందా? తినడమే ఆనందం కదా, వినడమే ఆనందం కదా, చదవడమే ఆనందం కదా. ఫలశ్రుతి అంటారు, తిరగండి. శృతిరేవ ఫలం. వినడమే ఫలం. ఇంకేంటి, విన్నాం చాలు. నవజీవన వేదం అంటే జీవితాలు బాగుంటాయంటే ఇది అరగంట అయిపోగానే జీవితం బాగుండడం మొదలవుతున్నాను. నేను బాగుంటున్నానో అని నీకు సెల్ ఫోన్కి మెసేజ్ రాదు. ఇది నువ్వు ఆలోచించి అవగాహన చేసుకుని అన్వయం చేసి ఆచరణ చేస్తే వస్తున్నాను. ఉరికి వింటే ఏమిటి, కాసేపు ఆనందం బాగానే ఉంటుంది. అది ధారణ పోవాలంటే భగవంతుడు మాట చూడండి. అర్జున, విరమించుకోవంటామేమిటయ్యా? నా వేద యజ్ఞాధ్యయనై. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, నచ క్రియాభిర్న తపోభిరుగ్రై. ఎన్ని రకాల క్రియలు అంటే నోములు, వ్రతాలు, పూజలు చేసిన, తపోభిరుగ్రై ఉగ్రమైన తపస్సు చేసిన, ఏవం రూప శక్య అహం నృలోకి. మానవలోకంలో ఎవ్వరికీ నేనిప్పుడు నీ కనిపించిన విశ్వరూపంలో కనిపించను. నీ అదృష్టం ఇది. ఇది పరమాత్మ ఎంత బతిమాలుతున్నాడు అంటే, నన్ను విశ్వరూపంలోనూ చూడు, విశ్వరూపంలో చూడు, కృష్ణుడి రూపంలో చూడాలని అనుకోకు. ఇది కేవలం ఒక అవతారం, ఇది ముగిసిపోతుంది. ఇది కింద పడిపోయిన తర్వాత దీని ప్రాణం పోయాక 3 రోజులు దిక్కుమాలింది అవుతుంది. నీకేం తెలుసునయ్యా? ఇది కృష్ణుడు బాధ. ఎంతసేపు కృష్ణుడు అనగానే కృష్ణుడు, రాముడు అనగానే రాముడు. ఇక అంతే, ఆ మూర్తిని పట్టుకుని బాధపడ్డం అంతే. ఇంకా ఆ శరీరమే ఏదో గొప్పదన్నట్టుగా. మన శరీరాలు ఎంతో అది అంతే, కాకపోతే ఇంకాస్త గొప్పది. కానీ మన శరీరాలు వేటికి పట్టని గతి పరమాత్మకి పట్టింది. మనం ఎవరైనా సానుభూతి చూపించామండి కృష్ణుడి మీద, పొగుడుతున్నాం. కానీ మనకి ఏదైనా ఇంత జరిగితే, ఇవాళ మాబోటిగాళ్ళకి ఎంత జరిగినా ఒక 100 మంది అభిమానులు మంచం చుట్టూ సిద్ధమైపోతారే. ప్రజలు చూడడం కోసం ఏర్పాటు చేశామంటారు. ఓ 10,000 మంది వచ్చి చూస్తారే, అందరూ పువ్వులు పెట్టి పెడతారే. శ్రీకృష్ణుడిని 3 రోజుల పాటు ఎవరూ పట్టించుకోలేదమ్మా. అరణ్యంలో ఏ మృగాలు చేరాయో, 2 తల్లులు, కన్న తల్లి, పెంచిన తల్లి ఎవ్వరూ లేరు అక్కడ. వసుదేవుడు లేడు, నందుడు లేడు, బలరాముడు ఆయన కంటే ముందు వెళ్ళిపోయాడు. ఆలన పాలన లేకుండా, మన భాషలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేకుండా దేవాధిదేవుడి శరీరం ఉండిపోయింది అక్కడ. ఎందుకు మనం ఈ శరీరాలను పట్టుకుని బాధపడుతున్నాం? దేవుడి శరీరమేనా, మన శరీరమేనా? శరీరం శరీరమే. శీర్యతే ఇది శరీరం.
ఇది దృష్టిలో పెట్టుకుంటే అర్థమవుతుంది ఆధ్యాత్మికత. ఈ మూర్తి భావన నుంచి అమూర్తి భావనకి వెళ్ళాలి. అందుకని దక్షిణామూర్తి, దక్షిణ అమూర్తి, దక్షిణామూర్తి. మీరు మూర్తిగాను అయితే సమాసం అది. అమూర్తి కావాలంటే సంధి, రెండు ఉన్నాయి అందులో. అందుకే చదువుడు దక్షిణామూర్తయే నమః, దక్షిణామూర్తయే నమః. ఆకారం ధ్వనించేలా చదవాలి. నిన్ను అమూర్తిని చేర్చడం కోసం మూర్తి ఉపాసన చెప్పారు కానీ ఈ మూర్తిని పట్టుకుని అజీర్తి తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు? ఒకరు కులం ప్రకారం వారు సృష్టించుకుంటారు. ఇక వారికి వారే దేవత, ఇంక వేరే దేవతలు మానేశారు ఈ మధ్యన. సభల్లో కూడా ఆ బొమ్మే పెడతారు, వేరే బొమ్మలు పెట్టరు. ఇంకా ఎందుకు వచ్చేస్తోంది, సంకుచితత్వం వచ్చేస్తుంది. అసలు పూర్వం నుంచి ఆరాధిస్తున్న దేవతలు ఏమవుతున్నాయనే ఆలోచన లేదు. రాముడు గుళ్ళో శివుడు గుళ్ళో దీపం పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళు కొత్త గుళ్ళన్నీ తయారయ్యాయి. ఎందుకంటే మనకు నమ్మకాలు మారిపోతున్నాయి. మూర్తిని నమ్మితే ఇదే ప్రమాదం. మన పక్కింటి మూర్తి గారిని నమ్మినా పర్వాలేదు కానీ మూర్తిని నమ్మితే ఇదే ప్రమాదం. అదే చెబుతున్నాడు. ఏముందయ్యా కృష్ణుడమూర్తిలో కృష్ణుడు అవ్వమంటావు ఏమిటి ఇది? నేనేమైనా శాశ్వతమా? అందులో వేదములు ఎన్ని చదివినా, యజ్ఞములు ఎన్ని చేసినా, నోములు వ్రతాలు ఎన్ని చేసినా, దానాలు ఎన్ని చేసినా, ధర్మాలు ఎన్ని చేసినా, ఉగ్రమైన తపస్సులు చేసినా లభించిన రూపం చూపిస్తే విరమించుకోమంటావేమిటయ్యా? న వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపస్య అహం లోకే. మానవ లోకంలో ఎవ్వడికీ ఈ రూపంలో చూడడం సాధ్యమే కాదయ్యా. నువ్వు ఎంత అదృష్టవంతుడో ఓసారి ఆలోచించుకోవయ్యా. నీ యోగ్యత వల్లనే చూపించట్లేదయా, నీ మీద జాలేసి చూపిస్తున్నాను నేను. ఎందుకంటే భగవద్ దర్శనాన్ని మనం పొందడానికి చిహ్నం ఇది. భగవద్ దర్శనాన్ని మనం పొందడానికి చిహ్నం ఇది, చిన్ముద్ర, జ్ఞానముద్ర. భగవంతుడు మన అనుగ్రహించడానికి కూడా ఒక చిహ్నం ఉంది, ఇది. ఇలా అంటున్నాం చిన్ముద్ర. చూపుడు వేలు జీవుడు, బొటన వేలు దేవుడు. చూపుడు వేలు జీవుడు, బొటన వేలు దేవుడు. ఎందుకంటే చూపుడు వేలు ఎవరైనా నువ్వు అంటావు, నువ్వు అంటే జీవుడు, ఎదురు జీవుడు. అలాగే నేను అని ఇలా చూపిస్తాం. నేను అది మనం చూపించుకుని ఎదుటి వాళ్ళని ఆత్మను చూపించేటప్పుడు ఈ వేలు ఉపయోగిస్తుంది. జీవుడు, ఇది దేవుడు, ఇది మూలం. అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ. వదిలేయండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు అవి. ఈ జీవుడు ఎప్పుడు వీటితో కలిపి ఉంటాడు. వాటిని ఆ సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడింటి నుంచి విడదీసి గుణాతీతంగా చేయడమే దేవుడితో కలపడం. అంతే, బొటన వేలుతో కలపడం. ఇది చిన్ముద్ర. ఇది మన ప్రయత్నం, ఇందులో దేవుడు ప్రస్తావన లేదు. ఆయన ఏమి చేయడు, మన ప్రయత్నం. మనమే ఈ జీవుడిని ఇలా తీసి ఇలా రారా నా మాట వినరా నిలబెట్టి ఇలా పట్టుకోవాలి. ఇక్కడ వాడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. వద్దు అంటాడు, అంతే. ఇది ఎలాగే ఉంటుంది తత్వం. ఏదో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. తమో గుణమో, రజోగుణమో, సత్వగుణం. చెప్పినట్టు విను, నిలబెట్టాలి. అప్పుడు అందుకే గురువులు కొంతమంది పాపం ఎలా ఉండండి, నేను చెప్పేవరకు ఇలా ఉండండి అంటే అలా అలవాటు అవుతుంది కదా అని అంతకంటే ఉంది. అలా ఉన్నంతలో మోక్షం రాదు. ఆ ముక్కుపొడం పట్టేవాళ్ళు కూడా ఇలాగే ఉంటారు అని పడతారు. దానికేముంది? ఇలా ఉంటే మోక్షం వస్తే ముక్కుపొడం వాళ్ళందరికీ రావాలి. ఏమీ లేదు, డబ్బా వచ్చింది అంచేది. ఇది కాదు. ఇది ఇప్పుడు చిటిక చూడండి, చిటిక చూడండి. అది దైవానుగ్రహం, ఇది పురుష ప్రయత్నం, ఇది దైవానుగ్రహం. చిటికలో ఏం జరుగుతోంది? ఇక్కడ సరిగ్గా ఈ 3 వేళని దాటి బొటన వేలు జీవుణ్ణి చేరుకుంటోంది. చిటిక చూడండి సరిగ్గా. ఈ 3 అంటే సత్వరజస్తమో కూడా దాటి దేవుడే జీవుణ్ణి చేరుకుంటున్నాడు. ఇది దేవుడు జీవుణ్ణి చేరుకోవడం చిటిక. జీవుడు దేవుణ్ణి చేరుకోవడం చిన్ముద్ర. ఎంత గొప్పదండి మన సాహిత్యం, మన ఋషులు, వాళ్ళ ఆలోచనలు. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 54 ఉపపురాణాలు, 1000 సంస్కృత కావ్యాలు, 1000 తెలుగు కావ్యాలు, రామాయణ భారత ఇతిహాసాలు అన్నీ చెప్పిన వాటిని అరచేతిలో చూపించిన జాతి నా భారత జాతి. దయచేసి దీని ఔన్నత్యాన్ని తగ్గించకండి. ఇది పూజలకి ఆకులకి అంకితమైన జాతి కాదు, పురుషోత్తముని యొక్క తత్వానికి అంకితమైన జాతి. ఇది ఉపనిషత్ జ్ఞానం తప్ప ఉప్పుకి ఊరగాయకి భయపడేటువంటి అజ్ఞానం కాదు ఇది. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపస్య అహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఈ మానవ లోకంలో త్వదన్యేన, అర్జున నీకు తప్ప మరెవ్వరికీ కురు ప్రవీర సాధ్యం కాలేదయ్యా. ఎందుకు ఈ రూపాన్ని విరమించమంటున్నావు? మళ్ళీ మామూలు రూపంలోకి రమ్మంటున్నావు. వస్తాను, నాకేముందయ్యా. మళ్ళీ సత్యభామ పిలుస్తుంది, రుక్మిణి పిలుస్తుంది, కుచేరుడు పిలుస్తాడు, ద్రౌపది పిలుస్తుంది. కాసేపు ఆగితే నువ్వే పిలుస్తావు నాయనా, కరుడు నాగాస్త్రం వేస్తే. వీటి కోసమేనా? మీరు మీ స్థాయిలోనే ఉండిపోయి మా అనుగ్రహం కోరుతారు కానీ మీరు ఎప్పుడు మా స్థాయికి రారా? నిజంగా నీకు నాకు భేదం ఏమీ లేదయ్యా. ఈ దృష్టి పెంచుకోగలిగితే నువ్వు నేను ఒకటే అని అర్థం అవుతుందయ్యా. నాకు ఆ విశ్వాన్ని విష్ణువుగా నేను చూడగలుగుతున్నాను నాయన, నువ్వు చూడలేకపోతున్నావు. ఇది ఒక్కటే తేడా. నువ్వు చూడగలిగితే నువ్వే ఇంతటి వాడు పోతావు, నేను చెప్పింది ఎందుకు వినపడడం లేదయ్యా అంటాడు. ఇదే మనకి ఈ వేదములకి యజ్ఞాలకు కూడా సాధ్యం కాదనే విషయాన్ని కళాపూర్ణోదయంలో పింగళి సూరన ఒక దండకం రూపంలో చెప్పాడు.
దాన్ని పాండురంగ మహత్యం సినిమాలో పెట్టారు కూడా, శ్రీకృష్ణ దండకం పేరు మీద. వేదవాదులను శవాదులను కడుంజాలనర్జించి భోగచ్చవర్జించి నానా తపశ్చర్యలాశ్చర్య పరిజాకులత్వం పునంజేయగన్ మాకు నే యత్నముల్లేక ఓ కృష్ణ ఈ కైవడిన్ నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి దర్కింపనత్యంత చిత్రంబుగాదే జగన్నాథ. ఈ రీతి జన్నారమున్ నే ఋషుల్ మిమ్ము కన్నారగన్నారు మా కన్నులెన్నంగా నైపుణ్యముల్ చేసెను ఈ విశేషంబుగంచన్ విరించోదయ స్థాన నాభి సరోజ సరోజాత జాతండముల్ తండ తండంబునయ్యుండనుండుండ నీ రోమకూపంబులేపారగా దాల్చుటల్ చెప్పగా నీవు గోవర్ధనం వెత్తితంచున్ మహాకుర్మ భావంబునన్ మందర గ్రావమున్ మోచితంచున్ వరాఘావతారంబునం దారుణీ చక్రమున్ దాల్చితంచున్ జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియా వేళ పాదద్వయం చాల పూరించితంచున్ నృతిం పంగయుక్తంబే భక్త ప్రజాధీనా భక్త ప్రజాధీనా. దీనిని విచారింపుచున్ కొందరు ఆర్యోత్తముల్ సర్వవేదంబులున్ సర్వవాదంబులున్ సర్వయాగంబులున్ సర్వయోగంబులున్ సర్వదానంబులున్ సర్వమౌనంబులున్ చూడ నీ దాస దాసాను దాసాంగ్రి సంసేవలో కోటి కోట్యంశమున్ బోలగా జాలవంచున్ తదాచారమున్ భూని వర్తింతు రత్యున్నతిన్ నిత్య సంకల్ప సత్యోదయ సత్య సంకల్ప నిత్యోదయ. ఇది కావలసింది. కళాపూర్ణోదయం కావ్యంలో కంధరుడు అనేటువంటి నారదుని శిష్యుడు లాంటి వాడు, మిత్రుడు లాంటి వాడు, శ్రీకృష్ణుడి దగ్గర సంగీతం నేర్చుకుని చివరిలో ఆ రూపాన్ని చూసి కీర్తిస్తాడు. దీన్నే పాండురంగ మహత్యంలో ఎన్టీ రామారావు గారు పుండరీకుడు పాత్ర వేస్తే ఆయన చేత పాడించారు, ఘంటసాల గారు పాడారు. అద్భుతమైన మాట. శ్రీకామినీ కామితాకార కారుణ్యధారాన వాంకూర శంకాకర శోణరేఖా మయూఖాలి కిమ్మీరితాలోకనాలోక లోకైక సంస్తుత్య నిత్య ప్రభావ విభావైభవాధిక్యధిక్కారితానంత మార్తాండ కోటీక యాటీకమానామలాస్తుంభ సంభద్యుషఃపూర కర్పూర సౌరభ్య మైత్రీ పవిత్రీకృత అమనాయ వాయు ప్రచార అనిశాపాతితాపార సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంస అనుభావ భవాభావా. ఇది దండకం. ఇటువంటివి విన్నప్పుడు ఒళ్ళు పొంగిపోవట్లేదండి. ఆ అర్థాన్ని ఆస్వాదన చేస్తే ఈ శరీరం లేకుండా పోతుంది. మనకు కావాల్సింది అది. శరీరం లేకపోతే ఏమిటి అనకండి, లేకపోతే ఉండే సౌఖ్యాలు తెలియక ఉన్నంత ఏం పడ్డామట, రొంప దగ్గు తప్ప. అంటే శరీరం చీలిపోతే తప్ప విషయాలు అర్థం కాదు. దాన్ని ఈ శరీరం ఉండగానే పొందాలి. దాన్ని పొందడం ఇది శరీరం పోతే కానీ అర్థం కాదు. విచిత్రం. శరీరం పోతే ఇంకో దారి లేదు. ఇది విచిత్రం. ఇది పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవుతుంది. అంచేతనే శరీరం ఉండగానే పొందాలి. ఉండగానే పొందాలంటే ఏం చేయాలి? దుర్జుడు చెబుతున్నాడు. ఎవరైనా పోయినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి. శవం వెడుతోంది, వాళ్ళు కూడా మనం బంధువులం వెళ్ళాం, మనకేదో దగ్గర వాళ్ళు వెళ్ళాం, అక్కడ రేవులో మునుగుతాం. మునిగే వాళ్ళు ఏమంటారో తెలుసా? చెబుతున్నాడు ఆయన. చనువారింగని ఏడ్చువారు జముడా సత్యంబుగా ఒత్తుమేము అనుమానంబికలేదు నమ్ముమని తారావే ఎళరా రేవులో మునుగన్బోవుచు బసశేయుడు సుమి ముమ్మాటిగిన్ చూడగా. ఎంత పచ్చిగా పక్కాగా చెబుతాడో నిజాలను దూర్చుడు. అందుకే నాకు ఇష్టం ఈ మహాకవండి. చనువారిన్ గని ఏడ్చువారు జముడా సత్యంబుగా ఒత్తుమేము అనుమానంబికలేదు నమ్ముమని తారావేళ ఆ రేవులో మునుగన్బోవుచు బాసశేయుట సుమి ముమ్మాటిగింజూడగా చెనటులుగానరు దీని భావం ఇది ఓ శ్రీకాళహస్తీశ్వర. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏమిటో అలా వెళ్ళిపోయాడమ్మా అనుకోకుండా ఇంకా 10 ఏళ్ళు ఉంటాడనుకున్నాం. మరే ఈ అన్నావిడ రేపు పొద్దున ఉంటుందో లేదో తెలియదు. రేపు పొద్దున మళ్ళీ ఈవిడ పోవడం, నిన్న అలా అందే ఈవేళ వెళ్ళిపోయిందే అంటాం. అందరికీ తెలుసున్నది ఇది, అయినా పడిపోతూ ఉంటాం మాయలో. చనువారింగన ఏడ్చువారు. ఆ ఏడ్చి ఆ రేవులో సాధారణంగా ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు పూర్వం నీళ్ళలో మునిగి చేసేవారు. లెక్కది నీళ్ళలో మునిగి ప్రతిజ్ఞలు చేస్తారు. అందుకని వీళ్ళు కూడా నీళ్ళలో మునిగారు కదా, వాళ్ళు యమధర్మరాజుకి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఏమిటి? జముడా, యముడు, జముడు వికృతి. ఇది జీవితం వికృతేగా మరి. జముడా సత్యంబుగా ఒత్తుమేము అనుమానంబికలేదు నమ్ముమని. అందుకని వాళ్ళు నీటిలో మునిగి చేస్తున్న స్నానం కాదుట. యమధర్మరాజుగో మేము రేపు వచ్చేస్తామే, ఇవాళ మా వాడు వస్తున్నాడు, మాకు పక్కన సీట్ ఎట్ట పెట్టామో మా మేనత్త కొడుకు తప్పదు, వాడికి నాకు పిచ్చాపాటి అలవాటు అంటే మళ్ళీ నరకంలోనో స్వర్గంలోనో ఓ సీట్ ఎట్టి పెట్టాలి. కాస్త అట్టి పెట్టే రిజర్వేషన్ రుమాలయ్యి ఆర్టీసీలో వేసినట్టే మర్చిపోకు జముడా, మేము వస్తాం రేపే అంటున్నారట.
ఎంత చమత్కారంగా చెబుతారండి. చనువారంగని ఏడ్చువారు జముడా సత్యంబుగా ఒత్తుమేము అనుమానంబికలేదు నమ్ముమని తారావేళ ఆ రేవులో మునుగన్బో ఉచు బస చేయుట సుమి. ఎప్పుడైతే 10వ రోజు ధర్మోదకాలు అది ఘట్టం, పోయినప్పుడు కాదు. ధర్మోదకాలు పోయినప్పుడు ఎక్కువ మంది ఉండరు. 10వ నాటికి అందరూ వస్తారు, మొత్తం మేనత్తలు మేనమామలు సహా. వేలు విడిచిన మేనమామ తోడెలుడు మేస్టార్ తమ్ముడు కూడా వస్తాడు. చెనటులు గానరు దీని భావం ఎదుగు మునుగంజేయుచు బాస చేయుట సుమి. తారావేళ ఆ రేవులో మునుగన్బోవుచు బాస చేయుట సుమి. ముమ్మాటికిన్ చూడగా నిజం ఇంతేనయ్యా. పోయిన వాళ్ళ వెనకాల వెళ్ళి ధర్మోదకాలనే పేరు మీద 10వ రోజు వెళ్ళి మనం స్నానం చేస్తున్నాము అంటే యమధర్మరాజుకి ప్రమాణం చేస్తున్నాను, ఆయన ఇంకో 10 రోజుల్లో నేను ఖాళీ, కాస్త దారి శుభ్రంగా ఉండేలా చూడు, ట్రాఫిక్ జామ్ లేకుండా చూడు. ఎక్కువ మంది చచ్చిపోతే ట్రాఫిక్ జామ్ కూడా వస్తుంది. ట్రాఫిక్ జామ్ లేకుండా చూడు. ఎందుకంటే భారతంలో తెక్కెన గారు అంటాడు సరదాకి, ఎక్కడో ఓసారి మన అర్జునుడు భయంకరంగా కౌరవ సైన్యంతో పోరాడుతుంటే వేల మంది చచ్చిపోతున్నారు. అప్పుడు జముపురమున అగ్గలంపు సందడి అయ్యని అంటాడు. యమధర్మరాజు లోకంలో హడావుడి జరిగింది. ఎందుకని డ్యూటీలకు మనుషులు లేరు, అంతా సిక్లీవులు పెట్టారు. అర్జునుడేమో అందరినీ చంపేస్తున్నాడు, వీళ్ళందరూ పైకి వచ్చేస్తున్నాడు. ఒక్కొక్కరిని పైకి లాగాలి, వాళ్ళ చోట్లలోకి చేర్చాలి. మళ్ళీ తుది విచారణ రోజు అక్కడ విచారణ చేయాలి. ఎందుకంటే నరకం స్వర్గం నిమిత్తం లేదు, అందరూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే. అక్కడ విచారణ జరిగాక నరకమా స్వర్గమా తేలుస్తారు. విచారణ చేసేవాడు యమధర్మరాజు, ఇంద్రుడు ఎవరిని విచారణ చేయడు. అందుకని ముందు అందరూ ఏదో అరెస్ట్ అయిన ప్రతివాడు ముందు కోర్టులో హాజరుపరుస్తారు. పరిచాక లోపల 10 రోజులు ఉంచాలా, పోలీస్ కస్టడీకి ఇవ్వాలా, అవేవో చెబుతారు. అందరూ ముందు కోర్టు దగ్గరికి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆ జడ్జే యమధర్మరాజు. అందుకని నరకానికి వెళ్ళారు అనుకోకూడదు పొరపాటును చూసి, ఇది పాండవులు నరకానికి వెళ్ళి లేదు, ముందందరూ యమధర్మరాజు దగ్గరికి వెడతారు. అందుకని ఎప్పుడు సందడి అక్కడే జరుగుతుంది. అందుకని అలా అయింది, అలాగే హడావిడి జరుగుతుంది. అందుకని ట్రాఫిక్ జామ్ లేకుండా జూన్నైనా 10 రోజుల్లో వచ్చేస్తాం అనడమే. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఇది మనం గ్రహిస్తే ఎంత తొందరపడతామండి. ఎవరైనా ఒక్క బంధువు పోయినా, ఒక మిత్రుడు పోయినా వెంటనే మనం ఆలోచించాలి. వారికి ఏదో సానుభూతి చూపిస్తాం, ఆ కుటుంబానికి ఏమైనా సాయపడాల్సి ఉంటే సాయపడతాం, అది వేరే విషయాలు. అవన్నీ ఒక్కసారి ఆ విరక్తి మనకు కలగాలి. 10 రోజులు మైల పట్టడం, బంధువులందరూ కూర్చోవడం, గరుడ పురాణం చదవడం, ఇవి ఎందుకు పెట్టారు అంటే, ఆ గరుడ పురాణం చదివితే ముక్తి వస్తుంది పక్కనట్టండి. అవన్నీ ముక్తి వస్తుందంటే అర్థం ఏంటో చదవాలి కదండి. ముందు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ముక్తి వచ్చినట్టు కాదు. అందుకే ఓసారి చదివేమనండి, కాసేపు విందాం, మొత్తం అయిపోవాలి, గుర్తుపెట్టుకోండి. అయిపోవడం ముఖ్యం కాదు, మనకి అర్థం కావడం ముఖ్యం. 10 రోజుల్లో అయిపోవాలి, మళ్ళీ ఉండకూడదు. ఇది శాస్త్రాలు తయారు చేశారు. శాస్త్రాలతో ఏమాత్రము సంబంధం లేని వాళ్ళు శాస్త్రాలు చెప్పేస్తున్నారండి. ఆడ మొగ పెద్ద చిన్న పండిత పామర ఏ భేదం లేదు. ఇదో దౌర్భాగ్యం వచ్చింది ప్రపంచంలో. ఒక్క శాస్త్రం తెలియదు, సంస్కృతం రాదు, విభక్తులు రావు, శ్లోకానికి పద్యానికి తేడా తెలియదు. తెలుగులో ఆ శ్లోకం అంటాడు, తెలుగులో శ్లోకాలు ఉండవు, సంస్కృతంలో ఉంటాయి శ్లోకాలు, తెలుగులో పద్యం ఉంటుంది. ఈ మాత్రం కూడా తెలియదు, శాస్త్రాలు చెప్పేస్తారు అందరూ. చాలా బాధ కలుగుతుంది ఒకసారి. ఇంక మనం మాట్లాడే పనే ఉందనుకుంటాను ఒక్కోసారి. ఎందుకు అందరూ చెబుతున్నారు బాగానే ఉంది చెప్పుకొని అందరూ చెప్పేసేవాళ్ళు. గరుడ పురాణం 10వ రోజు దాటి చదవకూడదు. ఎక్కడుందండి? 100 రోజులు చదవాలి, నిత్యము చదవాలి గరుడ పురాణం. అప్పుడే బుద్ధి వస్తుంది మనిషికి. మనిషికి జ్ఞానం రావడం కోసం గరుడ పురాణం కానీ పుణ్యలోకాలు రావడం కోసం కాదు. అప్పుడు ఎందుకు పెట్టారు? ఖాళీగా ఉన్నారు, కొట్టుకు చావకుండా పెట్టారు. లేదా ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు. అక్కడ ఖాళీగా ఉండి వాడికి ఏమి ఇచ్చాడు, వీడికి ఏమి ఇచ్చాడు, పోయిన వాడి మీద సానుభూతి ఒక్కడికి ఉండదు. పోయాడులే మాకేమి ఇవ్వకుండాను అని ఎవరో అంటారు అక్కడి నుంచి. ఇవేవీ లేకుండా గరుడ పురాణం చేత నువ్వేం చేస్తున్నావు చూసుకో, నీ పాపపుణ్యాలు చూసుకో అంటారు. ఒక క్షణం విరామం. నిజానికి మృత్యు సంబంధ విషయాలకి స్వాగతం. కానీ మృత్యు అర్థమైతే కానీ జీవితం అర్థం కాదు. అంచేత ఎవ్వరు మన బంధువుల్లో మిత్రుల్లో చనిపోయినా దాన్ని తీవ్రంగా తీసుకోవాలి. కాబట్టి ఆలోచించడం కోసం, ఇది గుండెపోటు తెచ్చుకోమని కాదు, గంభీరంగా ఆలోచిద్దాం. 10 నిమిషాలైనా ఆ విషయం ఆలోచించమని వదిలేస్తామండి. అలాగా ఇవాళ వీడు పోయాడు, వీడు వయస్సు ఏమిటి, నా వయస్సు ఏమిటి, వీడికి నాకు తేడా, ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడు పోయాడంటే ఇక్కడ ఏమో శంఖచక్రాల్లాగా అప్పుడే నాకు షుగరు బీపీ 2 ఉన్నాయి కదా, నేను పోనా, మరి నేనేం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడం అంటే మళ్ళీ వీలునామాలు వేయడం, డబ్బులు లెక్కలు కాదు, ఏదో ఎడుస్తారు తర్వాత వాళ్ళు. జ్ఞానం పొందవలసిన జ్ఞానం పొందకుండా పోతున్నానే మళ్ళీ మానవ జన్మ వస్తుందా? ఇది ఆలోచన చేయాలి. లేకపోతే ఏమవుతుంది? అందుకే సరదాకు ఓ మాట చెబుతాను. మా ఊళ్ళో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ అగ్రహారం అని మా ఊరు. ఆ చిన్నతనంలో మేము చూసేవాళ్ళం. ఓసారి నేను ఒక శవాన్ని తీసుకెడుతుంటే చూశా. ఓ 10-11 ఏళ్ల వయస్సులో కూర్చోబెట్టి తీసుకెడుతున్నారు. సాధారణంగా పడుకోబెడతారు కదా, కూర్చోబెట్టారు. అదేమిటో అని తలకాయ కట్టరు మరి, అందుకని ఇలా ఊగుతుంది. అక్కడ గురువు గారిని ఒక ఆయన ఉండేవారు, పోచినపెద్ది గంగాధరం గారు, మహానుభావుడు. మాకు సగం జ్ఞానం ఆయన వల్ల వచ్చింది. ఆయనకి ఏ ఉద్యోగం ఉండేది కాదు, కానీ మమ్మల్ని జ్ఞానం చేసి జ్ఞానాత్మలు చేసే ఉద్యోగం అయింది. ఆయనకి మేము రుణపడి ఉన్నాం నిజంగా, ఏ లోకంలో ఉన్నాం.
ఆయన అడిగి ఆయన అంటే సరదాగా చెప్పేవాడు, విషయం కూడా చెప్పేవాడు. గురువుగారు ఏమిటండి ఆ శవం ఇలా ఎలా అంటుందంటే, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా అని అర్థం చెప్పేవాడు ఆయన. భయం వేసింది మాకు నిజంగా. అదే మరి అంతేరా, ఏమిట్రా ఈవేళ వాడు రేపు మనం అనేవాడు. నిజంగా గొప్ప జ్ఞానం చెప్పేవా. 11 ఏళ్ళప్పుడు చెప్పాడు ఆ గంగాధరం గారు ఈ విషయం. మా ఊరంతా ఆయన పేరు తెలియదు, గురువు గారు అన్నమే అలవాడు. అలా గొప్ప విషయాలు చెప్పేవాడు ఆయన. ఇది వేదాంతమా కాదా, చలోక్తిగా ఉన్నా. మనం జాగ్రత్త పడవలసింది. సంస్కృతంలో కూడా ఇదే భావన చెప్పారు. నవద్వారే పురే దేహే పంజరే విహగో అనిలక యత్తిష్ఠతి తదాశ్చర్యం ప్రయాణే విస్మయ కుతక. ఒక పంజరం తెచ్చావు, ఓ చిలకం తెచ్చావు మిత్రమా, ఏదో పెంచుకుంటానన్నావు, ఓ పంజరంలో పెట్టావు, చాలా అందమైన పంజరం చేయించావు, దానికి ఒక్కటే తలుపు ఉంది, అది కూడా తాళం వేసేసావు, ఎందుకంటే అది పోతుందేమో నీకు బెంగ. కానీ దానికి అప్పుడప్పుడు ఏదో జీడిపప్పు బాదం పప్పు పెట్టాలి కదా, అందుకోసం ఆ తలుపు తీసావు. నువ్వు పెట్టే పప్పు గింజ కోసం చూడకుండా అది బయటికి వెళ్ళిపోదామని చూస్తుంది. మరి ఒక చిలకని ఒక పంజరంలో పెట్టి ఒక్క తలుపే ఉంటే అది నువ్వు ఎప్పుడు తీసినా బయటికి వెళ్ళిపోదామని చూస్తుంటే, శరీరం అనే పంజరంలో ప్రాణం అనే చిలకని పెట్టావు. దానికి ఒక్క తలుపు కాదు, ఒక్క ద్వారం కాదు, 9 ద్వారాలు ఉన్నాయి. ముక్కులు 2, చెవులు 2, కళ్ళు 2, నోరు 1, ఇక ఉపస్థ 1, భోగేంద్రియం 1. వాయువు ఉపస్థ, భోగేంద్రియం 1, మల విసర్జన 1. 9 ద్వారాలు ఉన్నాయి. 9 ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి, 9 తెరిచే ఉన్నాయి. ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. ఇంగ్లీషులో బాగుంటుంది ఇది. ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయి, 24 గంటలు తెరిచే ఉన్నాయి. పైగా ముక్కులు మూసేవాడే ప్రాణాలు పోతాయి, ముయ్యకూడదు. మనం నిద్రపోయినా ముక్కులు ముయ్యకూడదు. అందుకని ఒక చిలకను తెచ్చి ఒక పంజరంలో పెట్టి ఒక తలుపు ఉంటే, తలుపు తీసినప్పుడల్లా అది పారిపోదామని చూస్తుంటే, శరీరం అనే పంజరంలో ప్రాణం అనే చిలక ఉందా లేదా? జానపదులు ఎప్పటికీ ఎడబోతున్నావే చిలక, ఎందుదాగున్నావే చిలక, ఎన్ని గూళ్ళెత్తావే చిలక, ఎన్ని పాటలు పడ్డావే చిలక. ఈ చిలక అంటే ప్రాణమే, ఆత్మ, జీవుడు. దాన్ని వాళ్ళు చిలక అంటారు, తుమ్మెద అంటారు. జానపద గేయాల్లో పరిశీలించండి, అలా చెప్పారు వేదాంతాన్ని వాళ్ళు. అంచేత ఈ ప్రాణం అనే చిలక శరీరంలో ఉంది. శరీరం అనేది పంజరమే కదా, ఎముకలు గూడే కదా, ఏముంది ఇందులో? దీనికి 9 ద్వారాలు ఉన్నాయి, 9 తెరిచే ఉన్నాయి. మరి ఇందులో తిష్టతి తదాశ్చర్యం. అంచేత ప్రాణం అనే చిలక తెల్లారేసరికి ఇందులో ఉందంటే ఆశ్చర్యంగానే, పోతే ఆశ్చర్యమే ఉందన్నాడు. తిష్టతి తదాశ్చర్యం ప్రయాణే విస్మయ కుతః. అంచేతన మనం కూడా సరదాగా చెప్పాలంటే, ఎవరైనా మన బంధువులు కనపడితే పెద్దవాళ్ళు, ఏమంటే ఇంకా ఉన్నారా అనాలి. మరి గోమె కొట్టేస్తారు, అది వేరే విషయం. ఎందుకంటే నవజీవన వేదంలో అన్నారని చెప్పి నేను దొరకనగా ఎవరికేనో టీవీలో దొరుకుతాను, దాని మీద కొట్టినా నాకు సంబంధం లేదు. మరి నిజమంతే వేదాంతం. ఇంకా బాగున్నారా అని అనకూడదు, ఇంకా బాగున్నారా పోలేదా అంటే ఎలా ఉంటుందండి? కానీ నిజం అంతే, నిజం అంతే. మరి ఉండడమే ఆశ్చర్యం, పోవడం ఆశ్చర్యం కాదు, పోవడం సహజ స్థితి. అందుకే సహజాయతే ఇది సహజ. దేంతోనో కలిసి పుట్టాం, అది అయిపోగానే పోతాం, ఇది సహజ. పోవడమే సహజ స్థితి, ఉండడం సహజ స్థితి కాదు. సహజ అంటే సహజాయితే, దేంతోనో కలిపి పుట్టావు, దేంతో పూర్వజన్మ కర్మవాసనతో. ఆ కర్మవాసన ఈ శరీరంతో అనుభవించవలసింది అయిపోగానే పోతాం, ఇంకో జన్మెత్తుదాం. ఎందుకు? ఇంకా కర్మవాసనలు మిగిలి ఉన్నాయి కాబట్టి. కాబట్టి మనం చేయవలసింది ఈ జన్మలోనే, ఈ మానవ జన్మలో ఉండగానే ఇంత అపూర్వమైన శరీరం. ఏమండి, మానవుడికి తప్ప ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఉందా? మిగిలినవన్నీ వదిలేద్దాం, మన ఎదురుగా ఉన్నది ఆలోచించాం. ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేదా ఈ యూట్యూబ్, ఇందులోకి వెళ్ళడం, నవజీవన వేదం అనడం, 160 కొట్టడం, గరికపాటి నరసింహరావు అనడం, టక్కమని రావడం, ఇదంతా ఉందా? కుక్క చేయగలదా ఈ పని? పొందం గాడిద చేయగలదా? అంతే. ఎందుకంటే ఎవరు దేవతలు చేయగలరా? మనం తప్ప. మొక్కలకుందా, జీవులకుందా, జంతువులకుందా? దేనికుందండి? మనకుంది. ఇలా గ్రంథాలు చదవడం, ఇటువంటి వినడం, ఈ అవకాశం, వీటి ద్వారా మనం ఈ శరీరం ఉండగానే అపూర్వమైన అద్వైత జ్ఞానాన్ని పొంది, జీవన్ముక్తిని పొంది, తర్వాత జనక మహారాజులాగా విదేహ కైవల్యం, జీవన్ముక్తి విదేహ కైవల్యం అనేటువంటి ప్రయత్నాల్లో మనం ఉండాలి. కానీ ఇంకా దీంతో ఏం సాధిస్తాం? వీలైతే మనకు తెలుసున్న మాటలు 10 మందికి చెప్పడం ద్వారా మన ఇమేజ్ పెంచుకుందాం, ఇంకా లావుగా బాగా, రేపొద్దున రాజకీయాల్లో చేరదాం, గొప్ప జ్ఞాని అంటే ఏం ఉపయోగం అండి? ఎంతమంది మహాజ్ఞానులుగా దేశమంతా ప్రచారమైన వాళ్ళు ఒక్క కుంభకోణమో రంభకోణమో బయటపడగానే జైల్లో పడిపోయారండి. పేర్లు చెబితే బాగుండదు. కానీ అంచేతన ఆస్తులు పొందడం తేలిక మిత్రమా, జ్ఞానం పొందడం చాలా కష్టం. అది మాత్రం రాదు. ఆస్తులు ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్ప ఆశలు రేపే జ్ఞాని అయినా, ఎంత ప్రవక్త అయినా, ఆయన నిజంగా ఆశల్ని జయించాడా అనడం కష్టమే. ఆయనంతా నిత్యానందంలో ఉన్నట్టుగా మనకి చెప్పినా ఆ నిజమైన ఆనందం ఆయన పొందాడు అనేది నిర్ణయించడం కష్టమే. ఎంతమందిని చూస్తున్నామండి
అంత ఆధ్యాత్మ జ్ఞానం పొంది ఇతరులకు చెబుతున్న వాళ్ళ ప్రవర్తనలోనే తేడాలు కనపడి వాళ్ళు వ్యామోహాల్లో పడిపోతే సంసారాల్లో ఉండేవాళ్ళం ఇంకా ఏదో ఆధార్ కార్డుల కోసం తాపత్రయపడుతున్న వాళ్ళం, ఇంకా ఏదో సంపాదించాలని పడుతూ ఇంకా పిల్లలు స్థిరపడిన వాళ్ళం మనకు ఉండవండి. మనకి వీలైనంత తొందరగా ఈ తాపత్రయాన్ని, ఈ వ్యామోహాన్ని తెంచుకుని జీవితాన్ని తేలిక చేసుకో. ఇక సంపాదించేది చాలు, ఇక చాలు, ఇక కష్టపడింది చాలు, ఇక చాలు, ఇక మానేద్దాం, ఇక తగ్గించేద్దాం చాలు అని వృద్ధాప్యం వస్తున్న కొద్దీ కాస్త తెరిపిన పడితే అప్పుడు ఈశాన్యంలో బరువులు పెట్టొద్దని ఎందుకన్నారో అర్థమవుతుంది. ఈశాన్యం ఈశ్వరుడి దిక్కు, ఆయన ఇచ్చేది కైవల్యం. ఆ కైవల్యం పొందాలంటే బరువులు ఉండకూడదు, లెక్కది. అంటే జీవితంలో బాధ్యతలు బరువులు తగ్గించుకుంటే ఈశాన్యాన్ని పొందుతావు అనడం కోసం భౌతికంగా ఓ మాట చెప్పారు. ఈశాన్యంలో గొడుగెడితే నీకు ఏదో పెద్ద జ్వరం వస్తుందని అర్థం కాదు. అక్కడ దాన్ని సెంటిమెంట్ చేసి ప్రచారం చేయొద్దు. దానిలో డీసెంటిమెంట్ ఉంటుందిగా, సెంటిమెంట్ చేస్తారేమిటండి. దాని అపూర్వమైన తత్వం ఉంది ఆ వాస్తు శాస్త్రంలో. బాబు బరువులు తగ్గించుకో, బాధ్యతలు తగ్గించుకో, ఊరికే గొడవలు పడద్దు. ఎందుకంటే వయస్సు పెరుగుతోంది, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి. ఇంకెంతకాలం ఊరికి ఇవన్నీ. ఈ రకమైనటువంటి జ్ఞాన మార్గంలోనే మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ ధూర్జుడు ఎందుకు ఇంత విధిగా చెప్పాడో అర్థమవుతుంది. చనువారుంగని ఎచ్చువారు జముడా సత్యంబుగా ఒత్తుమేము అనుమానం వికలేదు నమ్ముమని తారావేళ ఆ రేవులో మునుగన్బోవు బాస సేజుట సుమి ముమ్మాటిగింజూడగా చెనటుల్ గానరు దీని భావమిదిగో శ్రీకాళహస్తీశ్వరా. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. నవజీవన వేదం ఆందోళనను తొలగిస్తున్నందుకు చాలా ఆనందంగా కలుద్దాం. సెలవు.